ఈ యాసిడ్ ఫార్స్, సైలీషియా, పిక్రిక్ యాసిడ్, లైకోపోడియం వీళ్ళందరిలో వచ్చే కంప్లైంట్స్ ఏమిటంటే ఆఫ్టర్ ఎగ్జర్షన్ ఆఫ్ ఓవర్ స్టడీ, ఓవర్ ఇంటలెక్చువల్ స్టడీ ఆఫ్ స్టూడెంట్స్, లాయర్స్ ఆర్ ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీ, ఏదైనా ఒక లాయర్స్ ఒక కేసు కోసం విపరీతమైన ఎఫర్ట్ చూపించారు, దాంట్లో ఎలాగైనా సరే సక్సీడ్ అవ్వాలి, లేదంటే ఇయర్స్ టుగెదర్ కొన్ని కేసెస్ కోసం కానీ విపరీతమైన ఎఫర్ట్, కాన్సన్ట్రేషన్, ఫోకస్ చూపించారు. అలాగే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఎగ్జామ్స్ లో క్రాక్ చేయడానికి, వాళ్ళ ఎగ్జామ్స్ లో టాప్ పొజిషన్ రీచ్ అవ్వడానికి విపరీతమైన ఎఫర్ట్, ఇయర్స్ టుగెదర్ దే హ్యావ్ వర్క్డ్, పుట్ దేర్ ఎఫర్ట్స్ మచ్. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మెంటల్ ఫ్యాటిగ్ వచ్చిన కేసెస్ లో మనకి ఈ ఆర్జెంటన్ నైట్రికము, సైలీషియా, పిక్రిక్ యాసిడ్, యాసిడ్ ఫాస్, లైకోపోడియం ఇలాంటి డ్రగ్స్ మనకి ఉపయోగపడగలుగుతాయి. అందులో మనకి ఇప్పుడు పిక్రిక్ యాసిడ్కి వచ్చేసరికి ఒకవైపు ఇంటలెక్చువల్ అబిలిటీ బియాండ్ దేర్ లిమిట్స్, దాని ఆపోజిట్ సైడ్ ఈస్ డల్నెస్, sluggishness, inability to think long, mental work becomes impossible. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సిలికా వాడికి ఐడెంటిటీ కాన్షియస్నెస్, అందరి దగ్గర ఫలానా వారి అబ్బాయి చాలా మంచివాడు అనిపించుకోవాలి, ఫలానా అబ్బాయి చాలా మంచివాడు అని గుర్తింపు కావాలి, ఆ రకమైన ఐడియా కోసం వాడు ఓవర్ వర్క్ చేస్తాడు. యాసిడ్ ఫాస్కి వచ్చేసరికి వేరేగా, they want to reach out to so many people to receive love, care and affection because they are lacking in it. And the acid theme of destruction, suddenness, broken into pieces, irreparability, mortification, ఈ యాసిడ్ పార్ట్ థీమ్ తో పాటు the anionic aspect of desires to mingle with others, desires to be a part of others, desire to communicate with others, desire to be grouped with others, ఇలాంటి desire to friend with others, ఈ రకమైన ఆస్పెక్ట్ లో యాసిడ్ ఫాస్ట్ ఉంటుంది. దాని ఆపోజిట్ స్టేట్ ఇండిఫరెన్స్, పూర్తిగా షట్ డౌన్ స్టేజ్, ఎవరిని కలవకపోవడం, ఎవరితో మాట్లాడకపోవడం, వేటి పట్ల ఒక రకమైన ఇంట్రెస్ట్ కానీ వ్యామోహం కానీ లేకపోవడం అన్న కండిషన్ లో యాసిడ్ ఫాస్ట్ తీసుకుంటాం. ఆర్జెంటన్ నైట్రిక్ వచ్చేసరికి దే టెంట్ టు బి క్రియేటివ్, ఏదైనా కొత్తగా చేయాలి, దాంట్లో ఎక్సెల్ అవ్వాలి, మార్కెటింగ్ మేనేజర్, సేల్స్ మేనేజర్, లేదంటే ప్రోడక్ట్ యాడ్ మేనేజర్, యాడ్స్ చూపించే వాళ్ళు, ఫిల్మ్ డైరెక్టర్స్, లేదంటే ఏదైనా కంపెనీ తరఫు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, పబ్లిసిటీ మేనేజర్స్, వీళ్ళంతా క్రియేటివ్ ఆస్పెక్ట్స్ సంబంధించిన వాళ్ళు. సాంగ్స్ కానీ, యాక్టర్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, దే నీడ్ టు క్రియేట్ టు బి యూనిక్. అందరిలాగా చేస్తే ఎవరు అప్రిషియేట్ చేయరు వాళ్ళని, రెగ్యులర్ లేబర్ వర్క్ కాదు ఇది, దే నీడ్ టు బి క్రియేటివ్, ఇన్నోవేటివ్. సో ఆర్జెంటన్ నైట్రికం 5th రో కాబట్టి ఆ క్రియేటివ్ ఆస్పెక్ట్ కోసం వర్క్ చేస్తారు. దాంతో పాటు కాలం లెవెల్లో ఉంటారు కాబట్టి దే ఆర్ ఆల్రెడీ రీచ్డ్ ద పీక్, నౌ దే ఆర్ క్రైసిస్ మేనేజర్స్. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకాస్త ఎక్కువ ఎఫర్ట్ చూపించాలి. దాంతో పాటు నైట్రోజన్ కలిసినప్పుడు ఏమవుతుంది, ఐడియా ఆఫ్ డేంజర్, లూజింగ్ ద పొజిషన్, సఫకేషన్, going through narrow places, going through narrow pathways, narrow streets, fear of falling down, fear of seeing from heights, fear of falling into rivers, fear of passing through bridge, fear of passing through peculiar corners, ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి. దాని ఆపోజిట్ స్టేట్ ఈస్ కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కన్ఫ్యూజన్, రైట్ సైడ్ మాకు రైట్ సైడ్ పోయిండి అయ్యా బాబు చేయాలి, రైట్ సైడ్ నువ్వు డైరెక్షన్ తిప్పాలి అంటే లెఫ్ట్ సైడ్ తిప్పుతారు కార్ని డ్రైవ్ చేసేటప్పుడు.
అదే లెఫ్ట్ సైడ్ చెప్తే రైట్ సైడ్ చెప్తారు. నువ్వు ముందు అది చేసుకొని ఇది చేసుకొని రామంటారా, ఇది చేసుకొని అది చేసుకొని వస్తారు. కన్‌ఫ్యూజ్ అయిపోతారు మొత్తం. అసలు వీడసలు మనిషేనా? వీడసలు ఆలోచిస్తున్నాడా? అదేమిటి ప్రీవియస్‌గా ఎంతో అద్భుతంగా ఏ పాయింట్ ఇచ్చినా సరే, ఎలాంటి టాస్క్ ఇచ్చినా సరే ఆహ్, అద్భుతంగా నెగ్గుకొచ్చేవాడు. వీడేమిట్రా ఇలా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాడంటే ద ఫెయిల్డ్ స్టేట్ ఆఫ్ దట్. యాసిడ్ ఫాస్‌లో అంతకుముందు విపరీతంగా అందరితో కమ్యూనికేట్ అయ్యి, అందరితో బాగా చేసేవాడు. దాని అపోజిట్ స్టేట్‌లో ఇండిఫరెన్స్. అందరూ క్రికెట్ ఆడదాం పదరా అంటే క్రికెట్ ఆడు. అరే! ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ వస్తుందంటే ఏమి పెద్దగా మాట్లాడడు. అరే! ఈరోజు సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టాడన్నా ఏమి మాట్లాడడు. దే బికమ్స్ ఎ స్టేట్ ఆఫ్ ఇండిఫరెన్స్. అదే మన పిక్రిక్ యాసిడ్ వాడికి వచ్చేసరికి దే ఆర్ స్ట్రెచ్డ్ బియాండ్ దేర్ లిమిట్స్. ద ఆపోజిట్ ఈస్ డల్‌నెస్, స్లగ్గిష్‌నెస్, ఇనేబుల్ టు థింక్. వాళ్ళు ఇప్పుడు వర్క్ చేయాలన్నా, ఆలోచించాలన్నా కష్టం. అసలు కాన్సంట్రేషన్, ఫోకస్ అన్నది చేయలేరు. అండ్ ఏ మాత్రం ఎఫర్ట్ చూద్దామన్నా సరే హెడేక్స్ వస్తాయి. ఫ్రీక్వెంట్‌గా స్టూడెంట్స్‌లో వచ్చే హెడేక్స్‌లో పిక్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. యాసిడ్ ఫాసు, కాల్కేరియా ఫాసు, ఆర్జెంటమ్ నైట్రికము, లైకోపోడియం, సైలీషియా ఇలా ఏవైతే డ్రగ్స్ మనం ఫ్రీక్వెంట్‌గా స్టూడెంట్స్‌లో వాడతామో అలాగే పిక్రిక్ యాసిడ్‌లో కూడా హెడేక్స్ ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్డ్ స్టడీ, హెడేక్స్ ఆఫ్టర్ లీస్ట్ మెంటల్ ఎక్సర్షన్, లీస్ట్ స్ట్రెయిన్ ఫ్రీక్వెంట్‌గా ఉంటుంది. కాన్సంట్రేషన్ డిఫికల్టీ స్టడీయింగ్, రీడింగ్ వైల్ ఎక్సెట్రా. అండ్ వీళ్ళు చేసే వర్క్ కూడా హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. Dullness, think long, unable to, prostration of mind, writing after, fear of examination, work aversion to mental. సో దాని ఆపోజిట్ సైడ్ ఫెయిల్యూర్ స్టేట్కి వచ్చేసరికి ఆపోజిట్ స్టేట్కి వచ్చేసింది. ఆ యొక్క ఎగ్జర్షన్ చేయలేరు. The main feeling of picric acid is my intellectual activity and organs used to express it stretched far beyond its limits. So I need to rest and bring back them to health. ఇది ఐడియా ఆఫ్ డీకాంపెన్సేషన్ గా చెప్తారు. నార్మల్ గా పెయిన్ తో సఫర్ అవడం, పెయిన్ తో సఫర్ అయ్యి దాన్ని తట్టుకొని నిలబడడం కాంపెన్సేషన్. అది ఏది ప్రభావం చూపించినట్టుగా ఓవర్ వర్క్ చేయడం ఆ పెయిన్ తో, అది కాంపెన్సేషన్. దే టెన్ టు ఓవర్ వర్క్, దే టెన్ టు put much effort to be serving the family, serving their duties, being responsible for their duties, for the family. ఒక స్టేజ్‌లో ఆ యొక్క కాంపెన్సేషన్ వాళ్ళు ఫెయిల్యూర్ స్టేట్‌కి వెళ్ళి ఒక లిమిట్ దాటిన తర్వాత వాళ్ళు ఇంకా అన్‌బేరబుల్ స్టేట్‌లో, అన్‌డూయబుల్ స్టేట్‌లోకి వెళ్ళిపోయినప్పుడు దాని ఆపోజిట్ స్టేట్ ఈస్ ఫెయిల్యూర్ స్టేట్. ఇంతకు ముందు ఎంత వర్క్ చేశారో ఇప్పుడు వర్క్ చేయలేరు. అన్ఏబుల్ టు డూ ఎనీ సార్ట్ ఆఫ్ వర్క్. అది ఇక్కడ ఫెయిల్యూర్ స్టేట్ లో పిక్నిక్ యాసిడ్ లో నౌ ఐ నీడ్ టు రెస్ట్ అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు హెల్త్. బికాస్ ఎందుకు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు హెల్త్ అంటే వాళ్ళు ఒక ఎఫర్ట్ విపరీతంగా చేశారు. దే ఆర్ స్ట్రెచ్డ్ ఫార్ బియాండ్ ద లిమిట్స్ టు ద పార్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్. డిస్ట్రాయ్ అయ్యేంతగా చేశారు. ఎవరైనా చదవాలి అంటే డిస్ట్రాయ్ అయ్యేంతగా చదవకూడదు. నెక్స్ట్ రూబ్రిక్ సీరియస్, ఇండస్ట్రియస్, రెస్ట్లెస్, ఎగ్జైట్మెంట్ అండ్ వర్కింగ్, సక్సీడ్స్ నెవర్, యాంగర్ విత్ ఇండిగ్నేషన్. సో ఇండిగ్నేషన్ అన్నది ఈ ఆస్పెక్ట్స్, ఈ యాసిడ్స్ అన్నిటిలో కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి మ్యూరియాటిక్ యాసిడ్. ఈ మ్యూరియాటిక్ యాసిడ్ లో మనకి నాట్రమూర్ మనం చూసుకున్నట్టయితే కనుక ఐడియా ఆఫ్ బిట్రయల్. ఇవి మ్యూరియాటికమ్స్ అన్ని హాలోజన్స్ లోకి వస్తాయి కాబట్టి సస్పిషస్, మిస్ట్రస్ట్ అండ్ వాంట్స్ టు లీవ్ దెమ్.
అండ్ బిట్రేయల్. ఈ రకమైన ఆస్పెక్ట్స్ ఉంటాయి మనకి. ఈ హాలోజన్స్ అన్ని కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్స్. సో వాటిలో ఎక్కడ కూడా మనకి క్లీనింగ్ పర్పస్ లో మనం వాటిని వాడుతూ ఉంటాం. సో ఈ ఆస్పెక్ట్స్ తో మ్యూరియాటిక్ యాసిడ్, ఆల్రెడీ యాసిడే ఒక మహా ఒక వాట్ యూ కెన్ సే, అది ఉంటేనే, దాన్ని టచ్ చేస్తేనే మొత్తం చర్మం ఒలిచేస్తుంది. అలాంటిది మ్యూరియాటికమ్స్ కూడా యాడ్ అయ్యాయి. మ్యూరియాటికమ్స్ లో థీమ్ ఏమిటి? బిట్రేయల్, ఐడియా ఆఫ్ మిస్ట్రస్, క్లోరిన్. ఇవన్నీ మనం దేనికి వాడతాం? ఈ వాటర్ క్లీనింగ్ కి వాడతాం. ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ కి మున్సిపాలిటీస్ లో క్లోరిన్ కలుపుతారు. మనకి మున్సిపల్ ఏదైతే క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మెయిన్ ఏరియా, అక్కడ క్లోరిన్ కలిపి, ఆ క్లోరిన్ సరైన పాలలో ఉంటే కనుక క్లోరినేటెడ్ వాటర్ అవుతుంది. అదే మనకి వస్తుంది. అందుకే మొదట మనం మున్సిపల్ వాటర్ మొదట రాగానే ఒక రకమైన వాసన, స్మెల్ వస్తుంది. అది మున్సిపాలిటీ క్లోరిన్ వాసన. సమ్ టైమ్స్ మనం కొంచెం క్రూడ్ గా ఉంటే వాళ్ళు కొంచెం ఎక్కువ అటు ఇటు ఇంబ్యాలెన్స్ తో కలిపినా సరే కొంచెం ఆ వాటర్ లా వస్తుంది, మడ్డిగా వస్తుంది. సో ఈ క్లోరిన్ అండ్ యాసిడ్ రెండు డెడ్లీ కాంబినేషన్. సో the main theme of muriaticum is the feeling of disappointment. In order to avoid this, muriaticum can make lot of effort in nurturing others. సో మ్యూరియాటికం అనేసరికి ప్రేమ, నేటర్ మూర్ లో ఎలా అయితే విపరీతమైన ప్రేమ, లవ్ కోరుకుంటారో, ఈ మ్యూరియాటం లో కూడా మదర్లీ నర్చరింగ్ ఉంటుంది. ఐడియా ఆఫ్ మదర్లీ నర్చర్, ఆ మదర్లీ లవ్ ఉంటుంది. నేటర్ మూర్ లో చూసుకుంటే హైలీ సింపథటిక్, ఎఫెక్టినేట్. దీస్ పీపుల్ ఆఫెన్ టెన్ టు షోల్డర్ ఫర్ అదర్స్ టు వీప్ ఆన్. ఇంకొకరికి భుజాన్ని ఇస్తారు వాళ్ళని ఓదార్పు చేయడానికి. ద లవ్ అండ్ కేర్ ఇన్ మ్యూరియాటికమ్ ఈజ్ మచ్ మోర్ దాన్ ఫాస్ఫరస్ ఆర్ ఈవెన్ ఫాస్ఫరిక్ యాసిడ్, సిన్స్ ద లైక్లీ డిసప్పాయింట్మెంట్ ఈస్ మోర్ ఇంటెన్స్. డిసప్పాయింట్మెంట్ ఇంటెన్స్ గా ఉంటుంది కాబట్టి దాని యొక్క కాంపెన్సేటరీ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన ఐడియా ఆఫ్ కంఫర్టింగ్, నర్చరింగ్, షోయింగ్ మదర్లీ లవ్ ఓవర్ ది అదర్స్. ఈ కాన్సెప్ట్స్ మనకి మ్యూరియాటిక్ యాసిడ్ లో ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈస్ కింగ్ ఆఫ్ యాసిడ్స్ అంటారు. నైట్రిక్ యాసిడ్ ని ఎలా అయితే క్వీన్ ఆఫ్ యాసిడ్స్ అంటారో, బికాజ్ ఇట్ టెండ్స్ టు రియాక్ట్ ఈజీలీ టు ఎవ్రీథింగ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ కి కింగ్ ఆఫ్ యాసిడ్స్ అంటారు, ఎందుకంటే చాలా త్వరగా డిస్ట్రాయ్ చేసేస్తుంది బికాస్ ఆఫ్ ఇట్స్ స్ట్రాంగ్ ఎసిడిక్ నేచర్. వాటితో ఏది కాంటాక్ట్ అయినా సరే అవి ఈజీగా కరోడ్ అయిపోతాయి. దిస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ రిప్రజెంట్స్ మచ్ ఎఫర్ట్ ఫాలోడ్ బై ఎగ్జాషన్. సో సల్ఫర్ అనేసరికి నీడ్ ఆఫ్ ఎప్రిషియేషన్, నీడ్ ఆఫ్ రెస్పెక్ట్, నీడ్ ఆఫ్ రికగ్నిషన్. ఒక రకమైన ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రాజుగారి కొడుకు ప్రిన్స్, రాజుగారి తర్వాత అంతటి పొజిషన్ లోకి మళ్ళీ కింగ్ గా ఆయనకి పట్టాభిషేకం చేశారు. కానీ రాజుగారికి ఉండే దక్షత ఏదైతే ఉందో ఈయనకి అంత లేదు. కానీ ఈయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? రాజుగారికి ఇచ్చే విలువ, రాజుగారికి ఇచ్చే రెస్పెక్ట్, రాజుగారికి ఇచ్చే ఏదైతే హోదా ఇస్తున్నారో అది కూడా నాకు ఇవ్వాలి, బికాస్ ఐ ఆమ్ ఆల్సో ది ప్రిన్స్ అని అనుకుంటాడు. సో ఇప్పుడు సల్ఫర్ లో ఆ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ వచ్చేసరికి దానికోసం ఎఫర్ట్ ఉంటుంది. యాసిడ్ లో ఏమిటి? ఎఫర్ట్.
విపరీతమైన ఎఫర్ట్ దేనికోసం అయితే వాళ్ళు కోల్పోతున్నారో ఆ ఎఫర్ట్ కోసం పనిచేస్తారు. ఫాస్ఫరస్ లో నీడ్ ఆఫ్ లవ్, కేర్ ఫ్రమ్ ఫ్రెండ్స్, దానికోసం విపరీతంగా నార్మల్ గా ఫాస్ఫరస్ వాడు అందరితో కలిసిపోతాడు, కానీ యాసిడ్ ఫాస్ లో అది విపరీతంగా ఉంటుంది, బియాండ్ ద లిమిట్స్ ఉంటుంది. అదే పిక్రిక్ యాసిడ్ లో నీడ్ టు బి ఇన్ హయ్యర్ పొజిషన్, దానికి విపరీతమైన ఎఫర్ట్ బియాండ్ దేర్ లిమిట్స్ చూపిస్తాడు. దాని ఆపోజిట్ సైడ్ ఇనేబిలిటీ టు థింక్, ఇనేబిలిటీ టు కాన్సన్ట్రేట్, ఇనేబిలిటీ టు రైట్. అసలు విపరీతంగా వర్క్ చేసిన తర్వాత వాడి సంతకం పెట్టాలన్నా, వాడు రాయాలన్నా, వాడు మాట్లాడాలన్నా, ఆలోచించాలన్నా బేసిక్ థింగ్స్ కూడా చెయ్యలేని పరిస్థితికి వెళ్ళిపోతాడు. అలాగే ఇక్కడ సల్ఫర్ మెయిన్ థీమ్ ఏమిటి? నీడ్ ఆఫ్ ఎప్రిషియేషన్, నీడ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ ది సొసైటీ. దానికే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏ యంగ్ ప్రిన్స్ హూ ఈజ్ ల్యాకింగ్ ద క్యాపబిలిటీ ఆఫ్ ద ఫార్మర్ కింగ్. కానీ అతను అదే యొక్క ప్రీవియస్ గా ఎవరికైతే ఏ ఎఫర్ట్స్ ఇచ్చారో అదే ఇతను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఇది కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్. ఈ యాసిడ్ యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? కాన్స్టెంట్ డిజైర్ టు బి అప్రిషియేటెడ్, కాన్స్టెంట్ ఎఫర్ట్స్ టు మేక్ అదర్స్ అప్రిషియేట్, కాన్స్టెంట్ ఎఫర్ట్స్ టు బి అప్రిషియేటెడ్, టు బి రెస్పెక్టెడ్, ఆ ఎఫెక్ట్ ఉంటుంది. దాంతో పాటు బికాస్ దే ఆర్ లూజింగ్, వీళ్ళు ఆక్సిజన్, ఈ సల్ఫరు, సెలీనియం, టెల్యూరియం ఇవన్నీ కొంత మనకి 15th 16th కాలమ్స్ లో ఉంటుంటాయి. సో కాబట్టి దే ఆర్ ఆల్రెడీ లూజింగ్. ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ పెట్టి దాన్ని మళ్ళీ కాపాడుకోవాలి. సో ఐడియా ఆఫ్ హరీ, హేస్టీ, ఇంపేషన్స్ ఉంటుంది వీళ్ళలో. సో అందుకనే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రయో ఆఫ్ హేస్టీ, ట్రయో ఆఫ్ హర్రీడ్నెస్ లో ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది, ఇంపల్సివిటీలో ఉంటుంది. ఈవెన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ లో మెయిన్ థీమ్ ఏంటంటే ఐడియా ఆఫ్ ఇంటర్నల్ వీక్నెస్, ఇంటర్నల్ ట్రెములస్నెస్. బయటికి వనకడం కాదు, ఇంటర్నల్ గా ట్రెంబుల్ అయిపోతూ ఉంటాడు అంటారు. So sulfur represents the need for effort to be recognized, to appear good, to earn a position of respect. And the most important thing about sulfuric acid is tremendous hurry, one of the most hasty remedies in our Mater Medica. And rubrics will be dull, hurry, haste, hurry, eating while. తింటున్నప్పుడు గాబరాయే, పని చేస్తున్నప్పుడు గాబరాయే, వాడి యొక్క నడక, యాక్టివిటీ అన్నిట్లోనే గాబరాయే. ఎంత త్వరగా మనకి మాస్ట్రీకే గారు మెట్రోమెడికాలో ఉంటుంది, హయోసేమస్ వాడు కుక్క తిండిలా తింటాడు, ఇంకెవడో లాక్కిలిపోతున్నట్టు విపరీతంగా ఆపగా చాలా గబుక్కున తినేస్తూ ఉంటారు. అలా సల్ఫ్యూరిక్ యాసిడ్ లో కూడా ఉంటుంది. హయోసామస్, సల్ఫ్యూరిక్ యాసిడ్ వీటన్నిటిలో కూడా హేస్టీ వైల్ ఈటింగ్, దాన్నే ఆయన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కుక్క తిండి అంటారు, అంటే ఇంకెవడో తినకూడదని వీడికి ఎవడు లాగేసుకుంటాడని గబగబగా నోట్లోకి ఎక్కించేసుకుంటూ ఉంటారు. హర్రీ ఫాస్ట్ ఎనఫ్, కెనాట్ డూ థింగ్స్, హర్రీ ఆక్యుపేషన్ ఇన్, హర్రీ వాకింగ్ వైల్, హర్రీ వర్క్, హర్రీ రైటింగ్ వైల్, ఇంపేషన్స్ ట్రిబుల్స్ అబౌట్. చూడండి ఎంత హర్రీనెస్ ప్రతి చోట ఉందో. అలాగే మనం ఆల్రెడీ ఫాస్ఫరిక్ యాసిడ్ గురించి చెప్పుకున్నాం. మెయిన్ ఫీలింగ్ ఆఫ్ ఫాస్ఫరస్ ఈజ్ అన్లవ్డ్ అండ్ అన్కేర్డ్. సో దాని వల్ల ఫంక్షన్ ఆస్పెక్ట్ ఏంటి? నీడ్ టు బి ఎఫెక్షనేట్, ఫ్రెండ్లీ అండ్ సింపథెటిక్ విత్ అదర్స్. ఇది యాసిడ్ కి వచ్చేసరికి ఎఫర్ట్ బికమ్స్ కాన్స్టెంట్, కంటిన్యూస్ అండ్ ఓవర్ ది లిమిట్ when he feels the need to make a constant effort in caring for others. అందుకే మీకు ఎవరైనా ఇంట్లో బాగాలేకపోతే వీళ్ళు ఎక్కువ కేర్ చేస్తూ ఉండడం వల్ల ఎఫెక్ట్స్ వచ్చే వాటిలో నక్స్వామికా, కాక్యులస్, యాసిడ్ ఫాస్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ టైం మనకు కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది. అప్పుడు మా ఇంట్లో ఫాదర్కి మదర్కి ఇద్దరికి కోవిడ్ వచ్చింది. అప్పుడు ఈవెన్ తో ఐ ఆమ్ నాట్ నార్మల్, ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. మధ్యలో లేస్తూ ఉంటూ, నిద్రలో కూడా లేస్తూ ఉంటూ నైట్ టైం మెడిసిన్స్ వేయడం అవి జరిగాయి.
బట్ నాకు తర్వాత కొన్ని రోజులకి ఫీవర్ వచ్చింది, డయేరియా వచ్చింది, కానీ వీక్నెస్ ఏమీ లేదు. చాలా మెడిసిన్స్ వేసాం కానీ తగ్గలే. లాస్ట్ లో ఇంకా మాస్టర్ గారితో మాట్లాడి మనం యాసిడ్ ఫాస్ట్ వేస్తే ఒక్కటే డోసు, కంప్లీట్ రిజల్ట్. సో ఐడియా ఆఫ్ ఓవర్ కేరింగ్, ఏ కాన్స్టెంట్ ఎఫర్ట్. ఆ టైంలో మీకు కోవిడ్ టైంలో మీకు అందరికీ తెలుస్తుంది ఎలా ఉంటుందో మనుషుల యొక్క ఆలోచనలు, ఎక్కడ మనం మనుషులను కోల్పోతామో, మనుషులను లూజ్ అవుతామో, ఈ ఆస్పెక్ట్స్ చాలా విపరీతంగా ఉంటాయి అందరికి ఎమోషన్స్. ఆ టైంలో ఈ యాసిడ్ ఫాస్ట్ మనకి బాగా రిజల్ట్ ఇచ్చింది. ద మెయిన్ ఫీలింగ్ ఆఫ్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఇస్ ఐ మస్ట్ కాన్స్టెంట్లీ కేర్ ఫర్ అదర్స్ ఇన్ ఆర్డర్ టు బి లవ్డ్ ఆర్ యాక్సెప్టెడ్. ఇంక్రీజ్డ్ యాక్టివిటీ, హర్రీ, కేరింగ్ ఫర్ అదర్స్. Ailments from care, disappointment, despite all his love, caring. When he is disappointed by those he cared for, he becomes tired and apathetic. Then opposite state ఏమిటి? Failure state, indifferent, apathetic, tired, exhausted. Brooding conditions over once, brooding disappointment over, desire for juicy things, business aversion to, cares, worries full of, indifference everything to, quiet disposition, speech monosyllabic, unequal struggling, growth in limbs too fast, homesick, irritable when questioned, short sleep emulates. సో ఈ రకమైన ఆస్పెక్ట్స్ మనకు ఉంటాయండి. సో సార్ అందరికి ఓకే కదా సార్? am I going fast? కొంచెం ఫాస్ట్ అనిపిస్తుందండి డాక్టర్ గారు. సో ఇప్పటి వరకు మనం ఇనార్గానిక్ యాసిడ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం అండి. సో నౌ వి విల్ గో ఫర్ ఆర్గానిక్ యాసిడ్స్. ఆర్గానిక్ యాసిడ్స్ అంటే మోస్ట్లీ వెజిటబుల్ కాంపౌండ్స్ తో ఉండేవి, వెజిటబుల్స్ నుంచి మనకి తయారైనవి. ఆర్గానిక్ అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ 3 మాలిక్యూల్స్ గా ఉన్న వాటిని ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. మనకి కెమిస్ట్రీలో కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అని ఉంటుంది. వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అనేసి. ఈ ఆల్కహాలు, ఫినాలు, ఇథైల్ ఆల్కహాలు, బెంజీను, బ్రోమేను ఇలాంటివన్నీ ఆర్గానిక్ లోకి వస్తాయి. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఫాస్ఫరిక్ యాసిడ్ ఇలాంటివన్నీ మనకి ఇనార్గానిక్ లోకి వస్తాయి. మనం లాస్ట్ క్లాస్ లో మొదట్లోనే మనం చెప్పుకున్నాం ఆర్గానిక్, ఇనార్గానిక్, వీక్, స్ట్రాంగ్ అనేసి. ఆర్గానిక్ యాసిడ్స్ ఆర్ వీక్ యాసిడ్స్ అండ్ ఇనార్గానిక్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్. సో ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కార్బన్స్ బట్టి, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ది మాలిక్యూల్ ని బట్టి నేను ఒక అరేంజ్మెంట్ చేశానండి, ఒక 21 ఐటమ్స్ కి. యాక్చువల్గా ఈ అన్నిటికీ మనం మెట్రమెడ్ గా చూసి నేను మీకు చెప్దాం అంటున్నాను, బట్ బికాజ్ ఐ అండర్స్టూడ్ మనకి ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది కాబట్టి కొంచెం నేను కొన్ని స్కిప్ చేసి కొన్నిటి మాత్రమే చెప్తాను. అండ్ ఒక 15 minutes లో ఒక 2-3 డ్రగ్స్ కంప్లీట్ చేసి ఒక 15 minutes 7:15 లోపు ఒక కేసు ఉంది, ఆ కేసు డిస్కస్ చేసుకుందాం అండి. నెక్స్ట్ ఫార్మిక్ యాసిడ్. ఈ ఫార్మిక్ యాసిడ్ ఇస్ ది సింప్లెస్ట్ మాలిక్యూల్. ఈ కార్బాలిక్ యాసిడ్స్ లో కార్బాక్సిలిక్ యాసిడ్ అంటారు. కార్బన్ ఆక్సైడ్ OH, కార్బన్ OH, COH అన్న వాటిని కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటారు. ఇప్పుడు మనం ఏవైతే ఇనార్గానిక్ యాసిడ్స్, ఆర్గానిక్ యాసిడ్స్ చెప్పుకుంటున్నాం, ఇవన్నీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కింద లెక్క. వీటికి నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ని బట్టి, నెంబర్ ఆఫ్ OH, హైడ్రోజన్ వీటిని బట్టి, దాని పొజిషన్ బట్టి PAC ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఈ నామెన్క్లేచర్ ఏదో చేస్తాయి ఈ పేర్లు. ఈ ఫార్మిక్ యాసిడ్ కూడా మెథనోయిక్ యాసిడ్ అని ఉంటుంది. ఇది మనకి ఫార్మిక్ యాసిడ్ అంటే మనకి ఇంకో డ్రగ్ ఉంది ఫార్మిక్ అన్న పేరుతో, ఫార్మికా రూఫా. ఫార్మికా రూఫా అంటే యాంట్ యొక్క క్రష్డ్ యాంట్స్, లైవ్ క్రష్డ్ యాంట్స్ నుంచి మనకి రెమెడీ ప్రిపేర్ చేశారు వాటిని, రెడ్ యాంట్స్ నుంచి. అందుకే ఫార్మికా రూఫా చీమలు ఎలా అయితే మనకి కుడితే మంట వస్తుందో, కుడుతున్నట్టు పెయిన్ వస్తుందో,
ఆ కంప్లైంట్స్ అన్ని మనకి మెడికల్ ఉంటాయి. ఐడియా ఆఫ్ స్టిచ్చింగ్ పెయిన్స్, ఐడియా ఆఫ్ బర్నింగ్ పెయిన్స్, ఐడియా ఆఫ్ స్టింగింగ్ పెయిన్స్, ఐడియా ఆఫ్ బర్నింగ్. అండ్ యాంట్స్ లో మెయిన్ పార్ట్ ఈస్ ఓవర్ వర్క్. ఇన్సెక్ట్స్ అన్నిటికీ కామన్ థీమ్ ఏంటి? ఓవర్ వర్క్. ఇండస్ట్రియస్, ఎక్కువ ఫిజికల్ వర్క్ చేస్తాయి కాబట్టి జాయింట్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్. అండ్ ఆర్థరైటిస్, రొమాటిజం, ఇవన్నీ ఫార్మికా రూపాలో ఉంటాయి. అలాగే మనకి ఫార్మిక్ యాసిడ్ లో కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనం బిఫోర్ గోయింగ్ టు ఆర్గానిక్ యాసిడ్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆర్గానిక్ యాసిడ్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ది టైం ఫెర్టిలైజర్స్ లో కానీ, సాల్వెంట్స్ లో కానీ, ఇండస్ట్రీస్ లో కానీ, అగ్రికల్చర్ లో కానీ, వీటన్నిటిలో కూడా ఆల్మోస్ట్ ఈ ఎసిటిక్ యాసిడ్ కానీ, ఫుడ్స్ లో కానీ, ప్రిజర్వేటివ్స్ లో కానీ వీటన్నిటిని వాడుతూ ఉంటారు. కాబట్టి వన్ ఆర్ ది అదర్ మనం ఎక్స్పోజ్ అయ్యి ఉంటాం, వాటి యొక్క ఎఫెక్ట్స్ కు మనం గురి కాబడి ఉంటాం. సో మనకి పెస్టిసైడ్స్ మూలాన కానీ, ఇండస్ట్రీస్ మూలాన కానీ, ట్యానింగ్ ఇండస్ట్రీస్ లో కానీ, క్లాత్ క్లీనింగ్ ఇండస్ట్రీస్ కానీ, ప్రిజర్వేటివ్స్ గా కానీ, వీటన్నిటిలో కూడా ఈ ఆర్గానిక్ యాసిడ్స్ వాడబడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ దీస్ బెంజోయిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ అంటే వినిగర్, మనం వినిగర్ ఫుడ్స్ లో కూడా వాడుతూ ఉంటాం. అలాగే ఆక్సాలిక్ యాసిడ్ కానీ, లాక్టిక్ యాసిడ్ కానీ, ఈ బటర్ మిల్క్, ఇది కానీ, బ్యూట్రిక్ యాసిడ్ కానీ, ఇవన్నీ మనం ఎంతో కొంత వాడుతూ ఉంటాం. జనరల్ గా కార్బోలిక్ యాసిడ్, ఇది పెస్టిసైడ్స్ లో ఫినాల్స్ గా బాగా వాడుతూ ఉంటారు. వీటన్నిటిలో మనం పాయిజనింగ్ చేసుకుంటే జనరల్ గా యాసిడ్ పాయిజనింగ్ లో జనరల్ గా ముందు మనకి వచ్చేది వగరు. యాసిడ్ వాసన చూస్తే మనకు వచ్చేది వగరు. ముక్కు, నోరు, కళ్ళు, ఏవైతే అపర్చర్స్, ఏవైతే ఓపెనింగ్స్ ఉన్నాయో అవన్నీ ముందు మంట పుట్టేస్తాయి. ఇంకాస్త కొంచెం క్లోజ్ గా మనం కాంటాక్ట్ అయి ఉంటే అక్కడంతా తినేసినట్టుగా అల్సరేషన్ వస్తుంది. అవి కొంత ఇంజెక్షన్ తీసుకున్నాం అనుకోండి, లోపలికి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతాయి, ఎక్కడెక్కడైతే అవి కాంటాక్ట్ అయినాయో అవంతా చర్మం ఒలిచిపోతుంది. మనం చూస్తాం బర్న్ అయిన తర్వాత కానీ మనకి పొక్కులు వచ్చిన తర్వాత అవి తెల్లగా ఒక లేయర్ ఫార్మ్ అవుతుంది. మళ్ళీ మనకి వైట్ గా ఒక డిపాజిట్ ఫార్మ్ అవుతుంది వాటి మీద. మీరు ఎప్పుడైనా ఎవరికైనా మండింది అనుకోండి, కాలింది అనుకోండి, కాలిన తర్వాత మనం ఆ బొబ్బలు ఎక్కిన తర్వాత ఆ నీరుని మనం చిన్న పుల్ల పెట్టి మనం ఏదైనా ఇన్సర్ట్ చేసి ఆ నీరుని బయటికి లాగేసిన తర్వాత పైకి తెల్లగా ఉంటది, నార్మల్ గా ఉండదు, నార్మల్ స్కిన్ లోకి రాదు. ఇంకా అప్పటికి అది నార్మల్ అయ్యేంత, అది రెడ్నెస్ వచ్చేంత వరకు పూర్తిగా అది కొంచెం తెల్లగా ఉంటది. అర్థం అవుతుంది కదా సార్? అలాగే లోపల టాన్సిల్స్ లో గానీ, లోపల అంగుట్లో గానీ, ఇది ఎక్కడెక్కడైతే ఎక్స్పోజ్ అవుతుందో టంగ్ మీద గానీ, గొంతులో గానీ ఒక రకమైన తెల్లని ఒక డిపాజిట్ గానీ, ఒక తెల్లని లేయర్ ఫార్మ్ అవుతుంది. బికాజ్ ఇట్ ఈస్ కరోడెడ్, ఈటెన్ అవే అండ్ ఒక చిన్న ఫ్లష్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంకాస్త డీపర్ గా వెళ్తే ఈసోఫాగస్ లోకి వెళ్తుంది. మనకి గొంతు నుంచి కిందకి వెళితే ఏమవుతుంది, జీర్ణకోశంలోకి వెళ్తే అక్కడ ఈ యాసిడ్ వల్ల కుంచుకుపోవడం, స్ట్రిక్చర్ అవడం, నేరో అయిపోవడం, స్పాజమ్కి గురవడం, మింగలేకపోవడం, గుటకేయలేకపోవడం, దాంతో పాటు గొంతులో గుండెల్లో మంట, పీకుతున్నట్టు ఉండడం, ఇంకా కొంచెం స్టమక్ లోకి వెళ్తే యాసిడ్స్ అన్ని ఇంబాలెన్స్ అవడం వల్ల డైజెషన్ చేసుకోలేకపోవడం, దాంతో పాటు యాసిడ్స్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల దీన్ని ఏమంటారు, పాచిపోవడం వల్ల కుళ్ళిపోయినటువంటి వాసనలు, కుళ్ళిపోవడం, తిన్న తర్వాత విపరీతమైన బరువుగా అనిపించడం, గ్యాస్ ఫార్మ్ అవడం, ఇంకాస్త కిందకి వెళ్తే అబ్డామిన్ లోకి కిందకి వెళ్తే ఈ అల్సరేషన్, ఇంటెస్టైనల్ పెర్ఫరేషన్, కాన్స్టిపేషన్స్, ఫీకల్ ఆర్డర్స్ కానీ, నోట్ నుంచి విపరీతమైన ఎన్నో రోజుల నుంచి మోషన్ వెళ్ళకపోతే, ఏదైతే మోషన్ 2 రోజులు అవ్వకపోతే మోషన్ ఈ ఏదైతే గ్యాస్ ఫార్మ్ అయితే ఎలా అయితే వాసన వస్తుందో అది నోట్ నుంచి అంత దుర్వాసన రావడం, ఇవన్నీ ఈ ఇంటెస్టైనల్ ఇమ్మొబిలిటీ కింద వస్తాయి. సో ఇలాగా యానస్ దగ్గరకు వచ్చేసరికి యానస్ కి మనం యాసిడ్ కాంటాక్ట్ అయితే ఎలా అయితే స్ట్రక్చర్ ఆఫ్ ది యానస్, బ్లీడింగ్, హెమరేజెస్, మ్యూకస్ డిశ్చార్జెస్ వస్తాయి. అలాగే ఈ యాసిడ్స్ అనేవి డైజెస్టివ్ ట్రాక్ట్ కాకుండా రెస్పిరేటరీ ట్రాక్ట్ లోకి వెళ్ళాయి అనుకోండి,
ఈ వగర్ అన్నది మనం ఇన్హేల్ చేసుకున్నాం అనుకోండి, వెంటనే మనకి తుమ్ములు, జలుబు, దగ్గు, ఇంకాస్త పార్టికల్స్ ఇంకాస్త లంగ్స్ లోకి వెళ్ళాయి అనుకోండి, న్యూమోనియా, ఆయాసం, ఛాతిలో నొప్పి ఇలాంటివి జరుగుతాయి. అదే హార్ట్ లోకి వెళ్ళాయి అనుకో, హార్ట్ కి సంబంధించిన ఎఫెక్ట్స్ అయితే హార్ట్ పెయిన్, లాగేయడం విపరీతంగా ఉంటుంది. ఇంకాస్త మనకి డీపర్ గా అది బ్లడ్ లోకి వెళ్ళి ఇంకా సర్క్యులేట్ అయిపోయింది అనుకోండి, యాసిడ్ తాలూకు పాయిజనింగ్ వెళ్తే మనకి బ్రెయిన్ లోకి వెళ్ళింది అనుకోండి, నిద్ర పట్టకపోవడం, లేదా ఇప్పుడు ఎవరైనా సరే మీరు ఫెర్టిలైజర్స్ పురుగుల మందు తాగేసాడంటే వెంటనే ఎక్కడికి వెళ్తాడు, కోమాలోకి వెళ్తాడు. సో ఎయిదర్ ఐడియా ఆఫ్ కోమా, స్లీపీనెస్ ఆల్టర్నేటివ్ విత్ స్లీప్లెస్నెస్, దాంతో పాటు డెల్యూషన్స్, ఇల్యూషన్స్, హాలూసినేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే. దాంతో పాటు ఈ యాసిడ్ ఇలా ఫెర్టిలైజర్స్ ఇలాంటివి తినేసేవాడు, తాగేసేవాడు, పురుగుల మందు తాగేసేవాడు నడవలేడు, నడక ఇబ్బంది అవుతుంది. అలాగే ఈ యాసిడ్ పాయిజనింగ్స్ లో కళ్ళు ఏదర్ చిన్నగా, కళ్ళు యొక్క కనుగుడ్లు, నల్లని గుడ్లు ఉంటాయి కదా, ఇవి ఏదర్ చిన్నగా అవడం కానీ పెద్దగా అవడం కానీ ఉంటుంది. ఇవన్నీ మనకి ఫారెన్సిక్ మెడిసిన్ అని ఉంటది. ఫారెన్సిక్ మెడిసిన్ లో పాయిజనింగ్స్ అని ఇస్తారు. ఈ యాసిడ్ పాయిజనింగ్స్ లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటది. అలాగే మనకి దుమ్ములు అయితే గనక, దుమ్ములు త్వరగా పిల్లల్లో గాని మనుషుల్లో గాని త్వరగా అవి బోన్స్ యొక్క డిజార్డర్స్ వస్తాయి, బోన్స్ ఈటన్ అవే అయిపోతాయి, క్యారీస్ వస్తాయి, వీక్ అయిపోతా ఉంటాయి, విపరీతమైన బోన్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అలాగే వెన్ దే ఆర్ యాసిడిక్, అక్కడ బ్లడ్ సప్లై కానీ నర్వస్ సప్లై కానీ కట్ ఆఫ్ అయిపోవడం వల్ల ఈజీలీ టెండెన్సీ టు గ్యాంగ్రీన్ వస్తుంది, అల్సర్స్, కార్బంకుల్స్ వస్తాయి, ప్రోస్ట్రేషన్, విపరీతమైన యాసిడ్స్ లో ఐడియా ఆఫ్ ఓవర్ వర్క్, ఎగ్జాషన్ కాబట్టి వీళ్ళలో కూడా ఆ ప్రోస్ట్రేషన్, ఫ్యాటిగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది జనరల్ ఐడియా అండి, యాసిడ్స్ తాలూకు ఐడియా. అర్థమవుతుందా సార్? సో ప్రతి ఆర్గాన్ లో ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి అన్నది. ఇప్పుడు ఒక్కొక్క యాసిడ్ లో ఒక్కొక్క ఏరియా బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇందాక చెప్పడం మర్చిపోయాను, యాసిడ్స్ లో కూడా కిడ్నీస్ బాగా ఎఫెక్ట్ అవుతాయి, యూరినరీ ట్రాక్ట్, బికాజ్ యాసిడ్ అనేది ఒక టాక్సిన్ కాబట్టి ఈ టాక్సిన్ ని బాడీ ఏం చేస్తుంది, యూరిన్ ద్వారా మనకి బయటకు వెళ్ళేలా చేస్తుంది. కాబట్టి యాసిడ్స్ ఇంజెక్షన్ కానీ యాసిడ్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో ఎక్కువగా మనకి ఈ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. యూరిన్ ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ, యూరిన్ లో డిపాజిట్స్ వెళ్ళిపోవడం కానీ, నురగలా అవడం కానీ, అలాగే ఈ యాసిడ్స్ అనేది జనరల్ గానే పులుపుతో సంబంధించి పుల్లగా ఉంటుంది, యాసిడ్ యొక్క వాసన కానీ టేస్ట్ కానీ. సో ఇది జనరల్ గా ఆల్ టైప్ ఆఫ్ యాసిడ్స్ హ్యావ్ పుట్టిడిటీ ఇన్ వన్ ఆర్ ది అదర్. నీచు వాసన గాని, ఒక రకమైన కుళ్ళు వాసన గాని ఈ ఐడియా ఉంటుంది వీటన్నిటిలో కూడా. ఇది జనరల్ ఐడియా ఆఫ్ యాసిడ్స్ అండి. ఇప్పుడు ఫార్మిక్ యాసిడ్ కి వచ్చేసరికి ఇన్సెక్ట్ తాలూకా ఐడియా ఉంటుంది, ఓవర్ వర్క్ ఉంటుంది. దాంతో పాటు మనకి పెక్యులర్ గా ఫార్మిక్ యాసిడ్ లో జాయింట్స్, రుమాటిజం సడన్ గా ఎపియర్ అవుతాయి. ఇది పూర్వకాలంలో ఫార్మిక్ యాసిడ్ మదర్ టించర్ 6 దేనికి ఇచ్చేవారంటే వెంటనే మనకి మజిల్ స్ట్రెంత్, నీరసం అది తగ్గడానికి, వెంటనే నార్మల్ గా నడిచేయడానికి ఇచ్చేవారంట. సో ఈ ఫార్మిక్ యాసిడ్ లో కూడా క్రానిక్ ఆర్థరైటిస్ ఫాలోయింగ్ అక్యూట్ రొమాటిక్ ఫీవర్, బర్నింగ్ పెయిన్, బర్నింగ్ ఫ్రమ్ వాషింగ్, రెన్యూడ్ ఫ్రమ్ కోల్డ్ వాషింగ్. సో మంట ఉంటుంది, జనరల్ ఉంటే మనం ఏం చేస్తాం, చల్లటి నీళ్ళు పోసుకుంటాం, కానీ ఈ చల్లటి నీళ్ళు పోసుకుంటే ఇంకా మంట పెరుగుతుంది. జనరల్ గా వేడి నీళ్ళు పోసుకుంటే ఎక్కువ అవుతుంది, కానీ ఇక్కడ చల్లటి నీళ్ళు పోసుకుంటే ఎక్కువ అవుతుంది. జనరల్ గా మనం యాసిడ్స్ అన్ని చిల్లీ నేచర్ అనుకున్నాం, ఎక్సెప్ట్ యాసిడ్ ఈ ఫ్లోరిక్, నెక్స్ట్ పిక్రిక్ అనుకున్నాం. సో అలాగే వీటిలో కూడా ఈ చిల్లీనెస్ అనేది కామన్ గా ఉంటుంది. చిల్లీ పేషెంట్స్ వీళ్ళంతా చలికి తట్టుకోలేరు. నెక్స్ట్ కార్బోలిక్ యాసిడ్, ఇది కార్బోలిక్ యాసిడ్ అనేది ఫ్రీక్వెంట్ గా మనకి ఫెర్టిలైజర్ కాంపౌండ్స్ లో ఎక్కువగా ఉంటుందండి. ఈ ఆర్గనో ఫాస్ఫరస్ కాంపౌండ్స్
ఈ కార్బోలిక్ యాసిడ్ అన్నది ఎక్కువగా ఫినాల్ అంటారు దీన్ని, కామన్ నేము. ఇది ఫెర్టిలైజర్స్ లో, పెస్టిసైడ్స్ లో ఎక్కువ ఉంటుంది. ఈ పురుగుల మందు తాగేసే వాళ్ళు ఎక్కువగా ఈ సిమ్టమ్స్ ఉంటాయి. దీంట్లో కామన్ గా ఈ ఫారెన్సిక్ మెడిసిన్ లో ఎక్కువగా ఇచ్చేది ఏంటంటే కార్బోల్ యూరియా అంటాడు, అంటే గ్రీన్ కలర్ యూరిన్. సో ఇప్పుడు ఆలివ్ గ్రీన్ అన్నది ఈ కార్బోలిక్ యాసిడ్ గుర్తుంచుకోవాలండి. ఏ డిశ్చార్జెస్, అది వామిటింగ్ అయినా సరే, చెమట అయినా సరే, లేదా యూరిన్ అయినా సరే, మోషన్ అయినా సరే, ఇవన్నీ కూడా డార్క్ గ్రీన్ లేదా లైట్ గ్రీన్, ఈ రకమైన ఐడియా ఉంటుంది. ఈ కార్బోలిక్ యాసిడ్ పాయిజనింగ్ అంటే మనకి క్లియర్ గా అది ఐడెంటిఫికేషన్ అన్నమాట. సో ఈ కార్బోలిక్ యాసిడ్ ఫస్ట్ ఈ పురుగుల మందు తాగేసే వాళ్ళందరూ కోమాలోకి వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి మొత్తం అది లోపల ఉన్నదంతా బయటికి లాగేసి కడుపులోకి వెళ్ళిన యాసిడ్ అంతా బయటికి లావాలి, గ్యాస్ట్రిక్ లావేజ్ అంటారు. పురుగుల మందు తాగేసినప్పుడు ఏమవుతుంది, కోమాలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఫస్ట్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, పెరాలసిస్ ఆఫ్ రెస్పిరేటర్. దాంతో పాటు వీళ్ళకి ఈ కార్బోలిక్ యాసిడ్ పాయిజనింగ్ అయిన వాళ్ళకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోవడం వల్ల న్యూమోనియాస్, పెరాలసిస్ ఆఫ్ రెస్పిరేటర్స్ అంటే ఊపిరి తీసుకోలేని వెంటిలేటర్ ఎక్కేస్తారు వెంటనే. అండ్ నెక్స్ట్ కార్బోలిక్ యాసిడ్ లో ఇంకో ఫీచర్ ఏంటంటే డయేరియాస్, కలరాస్ విత్ పేల్ కోల్డ్ క్లామీ స్వెట్. ఇప్పుడు క్యాంఫర్, వెరాట్రమ్ ఆల్బమ్ ఇవి ఎలా అయితే మనకి కలరాస్ లో బాగా ఇండికేట్ అవుతాయో, క్యాంఫర్ లా ఉంటది, కానీ క్యాంఫర్ పనిచేయనప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. నైట్ నెక్స్ట్ ఇంటాలరెన్స్ టు వార్మ్ వూమ్ బట్ ఆల్సో సెన్సిటివ్నెస్ టు కోల్డ్ ఎయిర్ విచ్ వర్స్ మెనీ సిమ్టమ్స్. సో అటు వేడి కూడా అలాగే చల్లదనం కూడా పనికిరాదు. అలాగే డిశ్చార్జెస్ ఆర్ పుట్టెడ్, గ్రేట్ బర్నింగ్. అలాగే వీళ్ళలో ఈ ఫీవర్ హైగా ఉంటుంది, పల్స్ ఫాస్ట్ గా ఉంటుంది ఈ ఫీవర్స్ లో గనక. నెక్స్ట్ థర్స్ట్ ఈజ్ ఎక్సెసివ్. మనకి ఈ కార్బోలిక్ యాసిడ్ వచ్చేసరికి థర్స్ట్ విపరీతంగా ఉంటుంది. ఎసిడిక్ యాసిడ్ వచ్చేసరికి ఎక్యూట్ ఫీవర్స్ లో థర్స్ట్లెస్ గా ఉంటుంది, క్రానిక్ కండిషన్ లో థర్స్టీనెస్ ఉంటుంది. సో ఇలా మనం జనరల్స్ ద్వారా కొంతవరకు మనం ఈ యాసిడ్స్ ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఈ కార్బోలిక్ యాసిడ్ లో పెయిన్స్ అన్నవి చాలా సడన్ గా, బెల్డోనా, మెగ్నీషియం ఫాస్ ఎలా అయితే ఉంటాయో అంత సడన్ గా వస్తాయి, సడన్ గా తగ్గిపోతాయి. నెక్స్ట్ హెడేక్ కూడా ఎవరో గొడ్డ గట్టిగా నొక్కేసినట్టు ఉంటుంది. ఇది జెల్సీమియం క్యాక్టస్, ఈ మెర్క్యూరీ, ప్లాటినా, సల్ఫర్, నైట్రిక్ యాసిడ్, స్పైజీలియా వీటికి కూడా ఉంటుంది. అలాగే ఇందులో ఇంకా చెప్పడం మర్చిపోయాను, ఈ యాసిడ్స్ అన్నిటిలో కూడా పెక్యులర్ గా దే డిజైర్ ఫర్ స్టిమ్యులెంట్స్ బికాస్ దే టెన్ టు ఓవర్ వర్క్. వీళ్ళ లైఫ్ లో మొత్తం అంతా విపరీతమైన బానిసగా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి స్టిమ్యులెంట్స్ కావాలి. నక్సవాన్ గా వాడు ఎలాగైతే స్టిమ్యులెంట్స్ కోరుకుంటాడో ఈ యాసిడ్స్ లో కూడా స్టిమ్యులెంట్స్ కావాలి. అది ఆల్కహాల్ కానీ, టొబాకో కానీ, కాఫీ కానీ, టీ కానీ, ఇవేవైనా. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఫీచర్ ఏంటంటే వీటన్నిటిలో కూడా ఒక్కొక్క దాంట్లో ఒకడికి వైన్ పడదు, ఒకడికి విస్కీ పడదు, కానీ వాళ్ళకి అది ఇష్టం. సో వీడికి చూస్తే గనక ఈ హెడేక్స్ కానీ వీటిలో డిజైర్ ఫర్ స్టిమ్యులెంట్స్ ఉంటుంది. అలాగే ఎమల్రేటెడ్ ఫ్రమ్ గ్రీన్ టీ, బెండింగ్ హెడ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఎలాగూ యూరినరీ కంప్లైంట్స్ కామన్ వీడికి. నెక్స్ట్ ఈ వీటన్నిటిలో కూడా స్పాస్మోడిక్ కాంట్రాక్షన్ ఆఫ్ ఈసోఫాగస్. మీకు ఈసోఫాగస్ లో ఎకలేషియా కార్డియా అని ఉంటుంది. ఈ కండిషన్ లో ఏంటంటే మజిల్స్ కాంట్రాక్ట్ అయిపోయి ఓపెన్ అవ్వవు, నేరో అయిపోతాయి. దానివల్ల పాపం వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు సఫర్ అవ్వాల్సిందే. గుటక వేయడం కష్టం, ఒక ముద్ద తినాలంటే ఒక లోటా నీళ్ళు తాగాల్సి ఉంటుంది. అలాంటి కేసెస్ లో కూడా ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ పనిచేస్తుంది. అలాగే ఈ నర్వస్ డిస్పెప్సియా అంటే నార్మల్ గా అరుగుదల, జీర్ణ బాధలు ఉండొచ్చు, కానీ వీటికి విపరీతంగా ఉంటుంది. నర్వస్ డిస్పెప్సియా ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ క్యారెక్టర్ ఇన్ డ్రంకార్డ్స్. ఈ డ్రింకింగ్ ఎందుకు చేస్తారు సార్? ఆ బాధలు తట్టుకోవడానికి. ఈ బాధలు ఎందుకు వీడికి? బికాస్ దే ఆర్ హ్యావింగ్ అన్ ఐడియా ఆఫ్ నాట్ రికగ్నైజ్, దే ఆర్ డీప్లీ ఇన్ ఏ హోప్లెస్ సిచ్యువేషన్. దాన్ని తట్టుకోవడానికి ఆల్కహాల్స్ అవి తీసుకుంటారు. ఆ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల
ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి. నర్వస్ డిస్పెప్సియా ఇన్ డ్రంకర్డ్స్, కాన్స్టెంట్ బెల్చింగ్ ఆఫ్ విండ్, వామిటింగ్ ఆఫ్ డ్రంకర్డ్స్. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు అది ఇంటెస్టైన్స్ లో యాసిడ్ కనుక ఎఫెక్ట్ అయ్యి ఉంటే కనుక హారిబుల్ కాన్స్టిపేషన్ అండ్ అఫెన్సివ్ బ్రెత్. ఓపియము, సోరినము, నెక్స్ట్ ప్లంబము, ఇవన్నీ దేనికి పనిచేస్తాయంటే స్పెసిఫిక్ ఫర్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్. పేగులు మెలిపడి కానీ, పేగుల వల్ల ఏదైనా మల పదార్థం అడ్డుపడి ఉండడం వల్ల కానీ, పేగుల నుంచి ఆ మలం కిందకి వెళ్ళి మోషన్ అవ్వకపోవడం వల్ల అబ్స్ట్రక్ట్ అయిపోతుంది. చాలా విపరీతమైన సర్జికల్ కండిషన్, చాలా పెయిన్ఫుల్ కండిషన్, అది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అన్నమాట. అలాంటి స్టేట్స్ లోకి యాసిడ్స్ కూడా తీసుకెళ్తాయి. నెక్స్ట్ ప్రోస్ట్రేషన్ ఈజ్ మార్క్డ్. నెక్స్ట్ డిజైర్ ఫర్ విస్కీ, లాంగింగ్ ఫర్ విస్కీ అండ్ టొబాకో. నెక్స్ట్ ట్రెంబ్లింగ్, అన్సర్టైన్, స్టాగరింగ్ వాక్. ఇంకొక బ్యూటిఫుల్ ఫీచర్ ఏంటంటే ఇందులో ఈ లాసిరేటెడ్ వూండ్స్ ఫ్రమ్ బ్లంట్ ఇన్స్ట్రుమెంట్స్, వాడికి బండగా ఏదైనా దెబ్బ తగిలినా సరే అది కట్ అయిపోతుంది, చర్మం అంత వీక్ గా ఉంటుంది. మచ్ స్లఫింగ్ ఆఫ్ సాఫ్ట్ పార్ట్స్. నెక్స్ట్ లుకోరియా ఇన్ స్మాల్ చిల్డ్రన్. పిల్లల్లో ఈ మధ్య కాలంలో చాలా త్వరగా బహిష్టులు మొదలవుతున్నాయి, మెనార్కి మెచ్యూర్ అయిపోతున్నారు. దానికి ముందు ఇండికేషన్ ఏంటంటే లుకోరియా అవడం. 8 ఏళ్లకో 7 ఏళ్లకో వైట్ డిశ్చార్జ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి, మెల్లగా ఒక 2 years లో బహిష్టులు మొదలైపోతూ ఉంటాయి. అలాంటి కేసెస్ లో కూడా ఇది ఇండికేట్ అవుతుంది. ఇంకొక పెక్యూలియర్ ఫీచర్ ఏంటంటే ఎవరైనా నార్మల్ గా ఎగ్జర్ట్ అయితే, పని ఎక్కువ చేశారు, ఏదో ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువ చేశారు, అప్పుడు ఏమవుతుంది, ఓవర్ హిట్ చేస్తుంది. అది యూరిన్ మంటనో లేదంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడమో జ్వరమో వస్తుంది. కానీ కార్బోలిక్ యాసిడ్ లో పెక్యూలియర్ ఏంటంటే కురుపులు వస్తాయి. ఓవర్ ఎగ్జర్షన్ వల్ల యాబ్సెసెస్ వస్తాయి అన్నమాట వీడికి. దట్ ఈస్ వన్ పెక్యూలియర్ ఫీచర్ ఆఫ్ దిస్ కార్బోలిక్ యాసిడ్. నెక్స్ట్ ఆక్సాలిక్ యాసిడ్. యాక్చువల్ గా మనకి ఉన్న కేసు క్యాలీ ఆక్సాలేట్ అండి. యాక్చువల్ గా ఆక్సాలిక్ యాసిడ్ చెప్దాం అన్న ఐడియాతో, అసలు యాసిడ్స్ యొక్క ఐడియా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం ఆ టాపిక్ ని. సో యాసిడ్స్ మనకి 1.5 day ఆల్మోస్ట్ మనకి సెషన్ అయిపోయింది. సో మెయిన్ గా ఆక్సాలిక్ యాసిడ్ కోసమే చెప్పుకుంటున్నాం. సో ఈ ఆక్సాలిక్ యాసిడ్, దిస్ ఈజ్ ఆల్సో వన్ యాసిడ్. ఈ యాసిడ్ లో మనకి జనరల్ గా అందరూ యాసిడ్స్ అనేసరికి జాయింట్ పెయిన్స్, అల్సర్స్ వీటిలో వాడతారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ రెమెడీ. ఇదేమిటంటే తలుచుకోగానే కంప్లైంట్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఆక్సాలిక్ యాసిడ్, క్యాల్కేరియా ఫాసు, బెరైటా కార్బు, హెలోనియాసు, వీటన్నిటిలో కూడా థింకింగ్ ఆఫ్ కంప్లైంట్స్ అగ్రవేట్స్ సిమ్టమ్స్. దీని ఆపోజిట్ క్యాంఫర్ వాడు ఒక్కడే ద మోస్ట్ పాజిటివ్ రెమెడీ. వాడు ఆలోచిస్తే వాడి కంప్లైంట్స్ తగ్గుతాయండి. ఎంత బ్యూటీయో చూడండి. అసలు క్యాంఫర్ లో వాడి కంప్లైంట్స్ గురించి ఆలోచించడం ద్వారా వాడి యొక్క కంప్లైంట్స్ కి సొల్యూషన్ కానీ వాడి కంప్లైంట్స్ రిలీవ్ అవుతాయి. జనరల్ గా మనుషులు ఎవరైనా మనం ఆలోచిస్తే కంప్లైంట్స్ తగ్గాలి కదా, దాని సరైన ఆలోచన అంటాం. కానీ మనం ఏం చేస్తాం, దాని పట్ల ఒక వ్యామోహంగానే వాని యొక్క ప్రీఫిక్స్డ్ ఐడియాతో ఆలోచిస్తాం కాబట్టి అది ఇంకాస్త కాంప్లికేట్ అయిపోతుంది. అది టెన్షన్ గా, స్ట్రెస్ గా మారిపోతూ ఉంటది. సో ఈ అన్ని పార్ట్స్ లో కూడా బెరైటా కార్బు, క్యాల్కేరియా ఫాస్, ఆక్సాలిక్ యాసిడ్, హెలోనియస్, వీటన్నిటిలో కూడా ఆ నెగటివ్ ఆస్పెక్ట్ ప్రామినెంట్ గా ఉండడం వల్ల థింకింగ్ ఆఫ్ కంప్లైంట్, వాడు యూరిన్ కంప్లైంట్ గురించి ఆలోచిస్తే యూరిన్ కంప్లైంట్ మళ్ళీ పెరుగుతుంది, హెడ్ ఏక్ గురించి ఆలోచిస్తే మళ్ళీ హెడ్ ఏక్, తగ్గిన హెడ్ ఏక్ మళ్ళీ వస్తుంది. ఇలా ఈ ఆక్సాలిక్ యాసిడ్ లో ఈ పిక్చర్ మొత్తంలో కూడా ఆ పాయింట్ కామన్ గా ఉంటుంది. సో దీని పాయిజనింగ్ లో కూడా ఇంకొక పెక్యూలియర్ ఫీచర్ ఏంటంటే వాయిస్ కంప్లైంట్స్ విత్ హార్ట్ కంప్లైంట్స్. One of the beautiful remedy in acid remedies for heart complaints. Heart complaints lo acid remedy ఏమిటి అంటే oxalic acid. And also it is one of the life saving remedy and beautiful remedy for maintaining of or for immediate relief of violent pains of angina. మనకు జనరల్ గా బిఫోర్ హార్ట్ అటాక్ యాంజైనా పెయిన్స్ వస్తూ ఉంటాయి, మధ్య మధ్యలో చెస్ట్ పెయిన్స్ అవి వస్తూ ఉంటాయి. అలాంటి కండిషన్స్ లో ద మోస్ట్ వండర్ఫుల్ గా ఆక్సాలిక్ యాసిడ్ పనిచేస్తూ ఉంటుంది. సో ఇది దాని గురించి ఒక ఐడియా అండి. దీంతో పాటు పెయిన్ ఈజ్ అకంపనీడ్ బై సెన్సేషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇన్ ది థ్రోట్ అండ్ అ ఫీలింగ్ ఆఫ్
ఇంటెన్స్ సఫకేషన్. ఈ పాయిజనింగ్స్ లో మనకి కన్స్ట్రిక్షన్ ఆఫ్ థ్రోట్ ఉంటుంది, దాంతోపాటు వాయిస్ బికమ్స్ ఫెయింట్. సో వాయిస్ చాలా త్వరగా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ పెర్సిస్టెంట్ వామిటింగ్ ఆఫ్ కాఫీ గ్రౌండ్ సబ్స్టెన్స్. వీటితో పాటు కాఫీ గ్రౌండ్ వామిటింగ్ ఉంటుంది, నల్లగా కాఫీ గ్రౌండ్ ముదార గోధుమ కలర్ లో ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ లిప్స్ మౌత్ ఫాసెస్ బికమ్స్ యాషీ వైట్. ఈ సర్క్యులేషన్ ఇంపైర్మెంట్ వల్ల ఆ ఎఫెక్ట్ ఉంటుంది. పెర్సిస్టెంట్ హికాప్స్. నెక్స్ట్ వైలెంట్ స్పాజమ్స్ ఆఫ్ టెక్నిక్ క్యారెక్టర్. ఇవన్నీ కూడా దానికి మనకి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఓపియంలో ఎలా అయితే పెయిన్లెస్నెస్ ఉంటుందో ఆక్సాలిక్ యాసిడ్ లో అంత విపరీతమైన పెయిన్స్ ఉంటాయి. ఏ పెయిన్స్ అయినా, అది జాయింట్ పెయిన్స్ అవనివ్వండి, చెస్ట్ పెయిన్ అవనివ్వండి, టంగ్ పెయిన్ అవనివ్వండి, ఐ పెయిన్ అవ్వండి, హెడ్ ఏక్ అవనివ్వండి, ఏదైనా సరే ఆ పెయిన్స్ చాలా విపరీతంగా ఉంటాయి. ఇఫ్ ఓపియం ఈస్ ది పెయిన్లెస్ రెమెడీ, ఆక్సాలిక్ యాసిడ్ ఈస్ కన్సిడర్డ్ ది యాంటీథీసిస్, దాని ఆపోజిట్. ఇట్ కాజెస్ పెయిన్స్ ఎక్స్క్రూషియేషన్ బియాండ్ డిస్క్రిప్షన్. సో అందుకనే హార్ట్ కంప్లైంట్స్ విపరీతమైన పెయిన్ తో సఫర్ అవుతున్న వాళ్ళు, విపరీతమైన పెయిన్ తో చేతులు కాళ్ళు చేతుల్లోకి లాగేయడం, తిమ్మిర్లు వచ్చేయడం, ఇలాంటి వాళ్ళు ఆక్సాలిక్ యాసిడ్ 6 వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ మనం ఫ్రీక్వెంట్ గా రిపీట్ చేస్తే చాలా వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. ఇందాక మనం ఈ ఫార్మిక్ యాసిడ్ లో రైట్ సైడెడ్ రెమెడీ అనుకున్నాం. ఈ ఆక్సాలిక్ యాసిడ్ అన్నది లెఫ్ట్ సైడెడ్ రెమెడీ అండి. లైక్ లెక్సిస్, ఇట్ ఈస్ ఆల్సో ఏ left sided remedy and special affinity for left side. And another strange peculiar thing is lower lobe of left lung is an affinity. లంగ్ తాలూకా లెఫ్ట్ ఎడం వైపు లంగ్ తాలూకా లోవర్ లోబు దాని యొక్క ఫ్రీక్వెంట్ ఫేవరెట్ పొజిషన్ అన్నమాట. నెక్స్ట్ షార్ప్ లాన్సినేటింగ్ పెయిన్ ఇన్ లెఫ్ట్ లంగ్. విపరీతమైన పొడుస్తున్నట్టు నొంబి, కత్తితో ఎలా అయితే పొడుస్తున్నట్టు ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అండ్ ఇట్ డిప్రైవ్స్ హిమ్ ఆఫ్ బ్రెత్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్. ఈ నొప్పితో పాటు ఊపిరి ఆడదు. ఇది చాలా పెక్యులర్ అండి. హార్ట్ కంప్లైంట్స్ లో విపరీతమైన ఆయాసం ఉన్న కేసెస్ లో కూడా ఆక్సాలిక్ యాసిడ్ ఆలోచిస్తాం. విపరీతమైన పెయిన్ ఉన్నా, విపరీతమైన ఆయాసం ఉన్నా కూడా ఈ పెయిన్ ని, ఈ మందుని మనం ఆలోచిస్తాం. ఇట్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ విత్ అన్వాంటెడ్ సక్సెస్ ఇన్ మెనీ కేసెస్ ఆఫ్ యాంజైనా పెక్టోరిస్. అలాగే ఈ కిడ్నీలో రాళ్ళలో ఆక్సలేట్ స్టోన్స్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి కిడ్నీ స్టోన్స్ లో కూడా ఈ ఆక్సాలిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది. ఆక్సాలిక్ యాసిడ్ మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొక పెక్యులర్ ఫీచర్ ఏంటంటే పెయిన్ ఇన్ స్మాల్ స్పాట్స్. ఈవెన్ తో మనకి పిక్రిక్ యాసిడ్ లో స్పైన్ కంప్లైంట్స్ బాగా ప్రామినెంట్ గా ఉన్నా సరే, ఆక్సాలిక్ యాసిడ్ లో కూడా స్పైన్ కంప్లైంట్స్ ఉంటాయి, కానీ పెయిన్ ఇన్ స్మాల్ స్పాట్స్. ఎలా అయితే క్యాల్కేరియా కార్బో, లెకనాంథస్, పల్స్టెల్లా, క్యాలీ బైక్రోమికం వీటిలో ఎలా అయితే పెయిన్ ఇన్ స్మాల్ స్పాట్స్ ఉంటుందో, అలాగే ఆక్సాలిక్ యాసిడ్ లో కూడా పెయిన్ ఇన్ స్మాల్ స్పాట్స్ ఉంటుంది. అలాగే నంబ్నెస్ అన్నది కూడా ఒక రకమైన హాల్మార్క్ ఫీచర్ అన్నమాట ఇక్కడ. అండ్ కెనాట్ ఈట్ స్ట్రాబెర్రీస్. ఈ ఫ్రూట్స్ లో జనరల్ గా మనకి ఫ్రూట్స్ లో యాసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. స్ట్రాబెర్రీస్ కానీ, జాక్ ఫ్రూట్ కానీ, ఈ పైనాపిల్ కానీ, వీటన్నిటిలో యాపిల్స్ కానీ, వీటన్నిటిలో యాసిడిక్ నేచర్ ఉంటుంది. ఇవనేవి ఈ యాసిడ్ రెమెడీస్ కి పడవు, కొంతమందిలో ప్రామినెంట్ గా ఉంటాయి. అలాగే షుగర్, కాఫీ, వైన్ డిసగ్రీ. డయేరియా ఫ్రమ్ కాఫీ చూసారా. నెక్స్ట్ హోర్స్నెస్ విత్ కార్డియాక్ డిరేంజ్మెంట్స్. ఎఫోనియా ఫ్రమ్ పెరాలసిస్ ఆఫ్ వోకల్ కార్డ్స్. ఇది కూడా ఒక రకమైన ప్రామినెంట్ ఫీచర్. నెక్స్ట్ పెయిన్ ఫ్రమ్ లోవర్ చెస్ట్ టు ఎపిగాస్ట్రియం. లాస్ ఆఫ్ వాయిస్ విత్ కార్డియాక్ కంప్లైంట్స్. ఇది కోకాలో ఉంటుంది. నెక్స్ట్ హైడ్రోసయానిక్ యాసిడ్ కూడా ఉంటుంది. మరోసారి ఎప్పుడైనా మన యాసిడ్స్ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు మిగతా యాసిడ్స్ కూడా కంప్లీట్ చేసుకుందాం. పాల్పిటేషన్ ఆల్టర్నేట్ విత్ లాస్ ఆఫ్ వాయిస్. గుండె దడ వస్తే వాయిస్ నార్మల్ గా ఉంటుంది, వాయిస్ పోతే గుండె దడ తగ్గుతుంది, ఇలా ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది. కంప్లైంట్స్ కమాన్ ఫ్రమ్ ఈటింగ్ సవర్ ఫ్రూట్స్, క్రాన్బెర్రీస్, యాపిల్స్, టొమాటోస్, గ్రేప్స్ ఎక్సెట్రా. మార్నింగ్ డయేరియాస్, paralysis of lower limbs, spasmodic respiration. Compare Lactodectus mactans.
ఈ లాక్టోడెక్స్మాక్టన్స్ అన్నది కూడా ఒక రకమైన అద్భుతమైన రెమెడీ అండి. ఇది హార్ట్ కంప్లైంట్స్ లో కానీ లారోసిరసిస్ వీటిలోతో పాటు పనిచేస్తుంది. వయలెంట్ పాల్పిటేషన్ ఇన్ రొమాటిక్ సబ్జెక్ట్స్ వర్స్ వెన్ థింకింగ్ ఆఫ్ ఇట్. ఈ వర్స్ వెన్ థింకింగ్ ఆఫ్ అన్నది పైనుంచి తల దగ్గర నుంచి కాళ్ళ వరకు ఏ కంప్లైంట్ ఉన్నా సరే అది కామన్ అండి దీంట్లో. నెక్స్ట్ వాల్వులార్ హార్ట్ ట్రబుల్స్ లో మనకి ఇది బాగా పనిచేస్తుంది ఆల్సానిక్ యాసిడ్. సో మనకి ఆల్రెడీ 7:15 అయింది కాబట్టి కేసులోకి వెళ్ళిపోదాం సార్. సో యాక్చువల్గా ఈ కేసు 41 ఇయర్స్ లేడీ. ఆల్రెడీ ఈమెకి 10 సంవత్సరాలు మన దగ్గరకు వచ్చేటప్పటికి 10 సంవత్సరాల నుంచి రొమటాయిడ్ ఆర్థరైటిస్ తో సఫర్ అవుతుంది. ఈమె వయసు 41. ఈమె 2 సంవత్సరాల క్రితం మన దగ్గరకు వచ్చారు. అంటే మనకి ఇప్పటికి 2 ఇయర్స్ బ్యాక్ అంటే 43 ఇయర్స్ ఇప్పటికి. 12 సంవత్సరాల క్రితం అంటే మనకి ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఆఫ్ లైఫ్. 30 ఏళ్ళకే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం వచ్చేసింది. రైట్. నెక్స్ట్ యూజ్డ్ హోమియో, అలాగే అలోపతి వాడారు మొదట్లో, తర్వాత మరి వాడడం మానేశారు. పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ వాడుకోవడమే. స్టిఫ్నెస్ ఆఫ్ రైట్ సైడ్, రైట్ ఇంటర్ఫాలింజియల్ జాయింట్స్ అగ్రవేటెడ్ మార్నింగ్. చేతి వేళ్ళు పట్టేసి ముడవనివ్వు, అలాగే ఫ్రీగా కదలనివ్వు అనమాట. నెక్స్ట్ లెఫ్ట్ యాంకిల్ పెయిన్ ఉంటుంది, హెవీనెస్ ఉంటుంది. దాంతో పాటు ఈ గుత్తుల దగ్గర, ఎడమ గుత్తి దగ్గర నొప్పి. నెక్స్ట్ దాంతో పాటు బరువు అయిపోతుంది. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళడానికి నాకు ప్రాబ్లం అండి. ఈవిడ గవర్నమెంట్ స్కూల్ టీచర్ అనమాట. నేను వర్క్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ ఎస్పెషల్లీ నేను రైట్ హ్యాండ్ వర్క్ చేయాలి, కానీ ఈ రైట్ హ్యాండే నాకు రైటింగ్ వర్క్, ఈ క్లాసెస్ చెప్పాలన్నా, ఏదైనా వర్క్స్ చేయించాలన్నా, వర్క్ చేయాలన్నా, అటెండెన్స్లు వేయాలన్నా చేతితో పని నాకు, కానీ నేను అది చెయ్యలేకపోతున్నాను. సో ఇంకా ఫర్దర్గా నేను కంప్లైంట్స్ ఏంటో, మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని అడిగినప్పుడు ఆమె యొక్క ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి చెప్పింది అనమాట. ఎక్కువ చెప్పను, ఎవరికి చెప్పడం నచ్చదు కూడా, వాళ్ళంతా వాళ్ళే చూసుకోవాలి. ఆయన హస్బెండ్ తో యాక్చువల్లీ ప్రాబ్లం, దే ఆర్ లవ్ మ్యారేజ్ అనుకుంటా. హస్బెండ్ పెద్దగా ఏం వర్క్ చేయడు. వాళ్ళకి ఆ తూర్పుగోదావరిలో ఎక్కడో సమ్ రొయ్యల చెరువులు ఏవో ఉన్నాయి. అప్పుడప్పుడు అక్కడికి వెళ్తాడు, 2 నెలలు అక్కడ ఉంటాడు, ఇక్కడికి వస్తాడు. ఇక్కడ పాస్టర్ గా పనిచేస్తూ ఉంటాడు అనమాట. అంటే సమ్ లాట్ ఫ్రీ మైండెడ్ పర్సన్ అనమాట. పెద్దగా ఏమి రెస్పాన్సిబిలిటీస్ ఏమి తీసుకోడు. ఏమైనా స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్ళాలంటే, అబ్బాయిని తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు, అంతే. పెద్దగా వర్కే ఉండదు, అలా గాలిలో అనమాట. చెప్పడం మాత్రం దేవుడి ప్రవచనాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. సో బికాజ్ ఐ నో దెమ్ పర్సనల్లీ, వాళ్ళిద్దరూ మన దగ్గరకు వస్తారు కాబట్టి, సో ఆ రకంగా నాకు తెలుసు. అతను పెద్దగా ఏమి బాధ్యతలు తీసుకోడు. ఈమెకి జనరల్గా ఏంటంటే కొంచెం ఎక్కువ బాధ్యతలు తీసుకుంటుంది ఇంట్లో. ఎవరికి చెప్పకూడదు, నా పని నేనే చేసుకోవాలి, ఆయన అర్థం చేసుకుని ఆయన చేయాలి తప్పించి నేను చెప్పాల్సింది ఏమిటి? పెళ్ళయి 8 ఏళ్ళు అయిపోయింది, ఇంకా నేను చెప్పాల్సింది ఏమిటి? నేను ఇటు వంట నేనే చేసుకోవాలి, ఇటు పనులు నేనే చేసుకోవాలి, అలాగే నేను పిల్లాడి స్కూల్కి రెడీ చేయాలి. నేను స్కూల్లో మళ్ళీ నాకు అక్కడ స్ట్రెస్ వర్క్. స్కూల్లో ఇప్పుడు మీకు తెలుసు కదా ఎంత అంటే హెవీ వర్క్ ఇస్తున్నారు. ఇవన్నీ నేను ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లో చేసుకోవాల్సి వస్తుంది. సో నార్మల్ గా ఈ క్యాలీ కార్బో వీటిల్లో ఇవన్నీ నార్మల్ గా చెప్తారు, బట్ విత్ పెయిన్ దే ఆర్ డూయింగ్ ద వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫ్యామిలీ, ఫర్ ద సేక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ. ఇది యాసిడ్స్ లో ఉన్న మన పెక్యులియర్ ఫీచర్ అన్నమాట. ఎవరికి ఎక్కువ చెప్పను సార్, ఎవరికి చెప్పడం నాకు నచ్చదు కూడా. ఆయన టైం తీసుకుంటారు ఎక్కువ, నాకు నచ్చదు అలాగే. నాకు త్వరగా అయిపోవాలి, బికాస్ ఐ వాంట్ టు మూవ్ అవుట్ ఫాస్ట్. ఐ వాంట్ టు అటెండ్ ఫర్ మై స్కూల్. మాటికి అడగను, నేనే చేసుకోగలిగితే అడగను. నాకు ఎవరికి చెప్పడమే ఇష్టం ఉండదు, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు. నన్ను పట్టించుకోనప్పుడు వేస్ట్, బాధ అనిపిస్తుంది. సో దాని ఆపోజిట్ ఫీచర్ ఏంటి? నన్ను పట్టించుకోవట్లేదు, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐఎమ్ డూయింగ్ మోర్. అంటే కన్సైజ్ గా మీకు పెట్టేశాను సార్, విత్ ఇన్ ఫ్యూ వర్డ్స్ లో. మొత్తం కేసు మొత్తం పెట్టలేదు. నెక్స్ట్ 6 years అడ్జస్ట్ అయ్యాను, ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఐ హ్యావ్ టు డూ. నాకు ఇంకా ఇందులో నాకు ఏం హోప్ ఏం లేదు, నేను చేయాల్సిందే, చేస్తూనే ఉంటాను.
So the idea of hopelessness, not recognized, not given that whatever it is due for them, and still they are overworking for it in spite of unbearable pains. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మనకు పెయిన్స్ ఎలా ఉంటాయో తెలుసు. అంత పెయిన్స్ ఉన్నా సరే ఆమె వర్క్ చేసుకుంటుంది. దాంతో పాటు స్కూల్లో కూడా విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. అందరూ ఉన్నా నేను ఒంటరినని ఫీలింగ్ ఉంటుంది. అందరూ ఉన్నా ఒక్కరితోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎలా? వాట్ వే? మా మదర్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. మా మదర్ వాళ్ళ హౌస్ కూడా పక్కనే. కానీ వాళ్ళని అడగాలనిపించదు. వాళ్ళు అడుగుతారు, నీకేమైనా కావాలంటే చేసుకోమ్మా, ఫుడ్ కావాలంటే చేసుకోమ్మా, తీసుకెళ్ళమ్మా, ఏం చేసుకోమ్మా అంటారు. కానీ నాకు డిపెండ్ అవ్వడం నచ్చదు. ముందు నుంచి నా పనులు నేనే చేసుకోవాలి. డిపెండెన్సీ బాగోదు, ఇష్టం ఉండదు. గబగబా అయిపోవాలి, నేనే చేసుకోవాలి, చేసుకొని వెళ్ళిపోవాలి. డజంట్ వాంట్ టు డిపెండ్, నాది నేనే చేసుకోవాలి. మ్యాక్సిమం అడగను. అలా అలవాటు అయిపోయింది నాకు. ఇంకొకరిని ఎందుకు భారం అన్నిటికీ. వై టు డిస్టర్బ్ అదర్స్? నాకు గొడవలంటే ఇష్టం ఉండదు, అందుకని ఆయనతో గొడవ పడదు. పోనీ ఏదైనా గట్టిగా అడుగుతుందా అంటే, నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి, కనీసం బాధ్యత తీసుకోవాలి కదా అని గొడవ పడతా అంటే, అడగచ్చు కదా, పిలిచి అడగచ్చు కదా, పోనీ నన్ను మాట్లాడమంటావు అమ్మా అంటే, వద్దు సార్, ఏం చేస్తాను, నా లైఫ్ అంతే, అడగద్దు అంటది. సో మనం ఇందాక మొదట్లో ఇంట్రొడక్షన్ ఆఫ్ థీమ్స్ లో థీమ్ ఆఫ్ అగ్రెషన్ చెప్పుకున్నాం. ఆ అగ్రెషన్ లో యాసిడ్ నైట్రిక్ యాసిడ్ బెంచ్ తప్పించి మిగతా వాళ్ళు ఎవరు లోపల సఫరింగే తప్పించి బయట అక్కడ వీళ్ళు మాట్లాడడానికి ఇష్టపడరు. బయటన వీళ్ళు వాళ్ళ యొక్క కోపాన్ని కానీ వాళ్ళ యొక్క అంటే డిస్ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ యొక్క నచ్చకపోవడాన్ని బయటికి చెప్పరు వీళ్ళు. సో దే డజంట్ వాంట్ టు quarrel, they doesn't want to argue, they doesn't want to express their feelings, express their disinterest, doesn't want disputes in family. బాండేజ్ ఉండదు, రిలేషన్ ఉండదు, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది దాని వలన. రైట్? నేను చాలా చోట్ల చూశాను, హస్బెండ్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ బ్రదర్స్ దగ్గర, వాళ్ళ ఫ్యామిలీతోనో, వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నేను ఎవరి మీద నాకు డిపెండ్ అవడమే ఇష్టం ఉండదు. సో ఈ రకమైన ఐడియాతో నేను మొదట నాకు అప్పటికి నాకు యాసిడ్ థీమ్ అంత ఐడియా లేదు. బట్ స్టిల్ నాకు కొంత క్యాలీ ఫీచర్ లా అనిపించి క్యాలీ ఆర్స్ వేశానండి. ఒక రకమైన త్వరగా హేస్టీగా త్వరగా పని అయిపోవాలి. నెక్స్ట్ ఈ క్యాలీ తాలూకా ఫ్యామిలీ థీము, డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్యామిలీ, చిల్డ్రన్ గురించి వరి, ఫ్యామిలీ గురించి వరి, హెల్త్ గురించి వరి, ఈ ఆస్పెక్ట్స్ తో నేను ఈ క్యాలీ ఆర్స్ వేశాను నవంబర్ ఆర్ డిసెంబర్ లో. హలో, వినిపిస్తుంది కదా సార్? ఓకే, ఫైన్. సో తర్వాత నెక్స్ట్ టైం డిసెంబర్ లో వాళ్ళు వచ్చారు. డిసెంబర్ లో రైట్ రిస్ట్ పెయిన్, నెక్స్ట్ 2D ఎకో చేశారు, స్క్లెరోటిక్ అయోర్టిక్ వాల్వ్, నెక్స్ట్ గుండె పని చేసే పర్సెంటేజ్ 54%, నెక్స్ట్ విటమిన్ డి కూడా కొంచెం తక్కువలోనే ఉంది, హెచ్బి తక్కువ ఉంది. టిఎంటి చేయించారు, హార్ట్ కదా, రొమటాయిడ్ ఆర్థరైటిస్ జనరల్ గా లిక్స్ ద జాయింట్స్ బైట్స్ ద హార్ట్ అంటారు కదా అని చెప్పి ఇది కూడా చేయిస్తే టిఎంటి అసలు చేయలేకపోయింది, విపరీతమైన పెయిన్స్ వల్ల. చెస్ట్ పెయిన్ వచ్చేసి చేయలేకపోయింది. దాంతోపాటు వాస్కులర్ లీజన్స్ కూడా ఉన్నాయని చెప్పారు వాళ్ళు. జాగ్రత్తగా మందులు అవి వాడమన్నారు. మెల్లగా ఈవిడికి ఆయాసం కూడా విపరీతంగా ఉంది. కొంచెం మెట్లు ఎక్కాలన్నా, 2వ ఫ్లోర్ ఎక్కాలన్నా సరే ఆయాసం వచ్చేస్తుంది. ఎంత 41 ఏళ్ళు ఇది మనకి. దాంతోపాటు వెర్టిగో కూడా ఉంది. సో ఇక్కడ వాల్యులర్ హార్ట్ డిసీజ్ ఉంది, దాంతోపాటు కంప్లైంట్స్ ఉన్నాయి కదా అని చెప్పి యాసిడ్ ఆక్సాలిక్ వేసానండి. సో కొంత రిలీఫ్ వచ్చింది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఆయాసం ఉంది, వెర్టిగో కొంచెం తగ్గింది, నెక్స్ట్ నొప్పులు కొంచెం రిలీఫ్ వచ్చాయి, బట్ కంప్లీట్ గా తగ్గలేదు. చెస్ట్ పెయిన్ కొంత తగ్గింది. నెక్స్ట్ మేలో కూడా అయ్యే కంప్లైంట్స్ చెప్పింది. అప్పటికి నాకు ఇంకా పూర్తిగా ఆక్సాలిక్ యాసిడ్ తో మెయింటైన్ చేస్తున్నాను. బట్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ సాల్ట్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్.
ఆర్ సాల్ట్ ఆఫ్ క్యాలీ. నేను సెర్చ్ చేశాను క్లార్క్ లో కానీ మిగతా రెమెడీస్ లో ఏదైనా క్యాలీ గ్రూప్ ఆఫ్ రెమెడీ ఉందా హార్ట్ కంప్లైంట్స్ తో పాటు అనేసి. అప్పటికి నాకు యాసిడిక్ ఐడియా లేదు, బట్ ఆక్సాలిక్ యాసిడ్ స్పెసిఫిక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆక్సాలిక్ యాసిడ్ ఆల్మోస్ట్ మనకి వాల్వులర్ రీజన్స్ లో కానీ ఈ ఆయాసంలో కానీ విపరీతమైన చెస్ట్ పెయిన్ లో కానీ ఆక్సాలిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది జాయింట్ పెయిన్స్ లో కానీ అని చెప్పి నేను ఆక్సాలిక్ యాసిడ్ వేశాను. బట్ స్టిల్ ఐ హ్యావ్ ఇన్ అన్ ఐడియా క్యాలీ సాల్ట్ ఏదో ఉండాలి అని అనుకున్నాను. సో తర్వాత చూస్తే క్లార్క్ కానీ మిగతా మెట్రమెడికాస్ లో ఏ సాల్ట్ నాకు మ్యాచ్ అవ్వలే. క్యాలీ ఆర్స్ లో జనరల్ గా హార్ట్ కంప్లైంట్స్ హార్ట్ నేచర్ ఉంటుంది, క్యాల్కేరి ఆర్స్ లో వాల్వులర్ హార్ట్ కంప్లైంట్స్ ఉంటుంది. సో ఆ ఐడియాతో క్యాలీ ఆర్స్ వేశాను, బట్ అంత హోల్డ్ ఇవ్వలేదు. ఆక్సాలిక్ యాసిడ్ వేస్తేనే కొంత రిలీఫ్ వచ్చింది. సో అలాగా మనకు ఒక 3-4 months నేను రిపీట్ చేశాను. అండ్ ఐ హావ్ ఆర్డర్డ్ ఫర్ క్యాలీ ఆక్సలేట్. అది కొంత దీనివల్ల టైం పట్టేసింది అది రావడానికి కూడా. ఈ లోపల క్యాలీ ఆక్సలేట్ తోనే ఆయాసం కొంత తగ్గింది, వెర్టిగో తగ్గింది, ఇంటర్ఫాలెంజియల్ జాయింట్స్ చేతి వేళ్ళ నొప్పులు తగ్గినాయి, రిస్ట్ స్వెల్లింగ్ మాత్రం ఉంది. అలాగా ప్రీవియస్ గా 2 weeks కో డోస్ వేసేది ఇప్పుడు ఏంటంటే నెలకు ఒక డోసు అలా వేశాను. తర్వాత లాస్ట్ జూలైలో వెర్టిగో కొంచెం ఉంది, తర్వాత ఆయాసం కొంచెం పెరిగింది, బీపీ బాగా తగ్గిపోయింది అని వచ్చింది. అప్పుడు నేను ఏంటంటే చైనా వేశాను. తర్వాత మళ్ళీ 3 months గ్యాప్ వచ్చింది నాకు. మళ్ళీ అక్టోబర్లో వచ్చేసరికి విపరీతమైన కళ్ళు తిరగడం, మళ్ళీ కంప్లైంట్స్ ఆయాసం ఇవన్నీ ఎక్కువయ్యాయి. అప్పటికి నాకు ఈ క్యాలీ ఆక్సలేట్ దొరికింది. అందుకని నేను కాలీ ఆక్సలేట్ ఫ్యూ డోసెస్ వేసా. నవంబర్కి వచ్చేసరికి ఆయాసం లేదు, చెస్ట్ పెయిన్ లేదు, ఈ వేళ్ళ నొప్పులు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి, కొంచెం నెక్ పెయిన్ అయితే ఉంది. మళ్ళీ ఒక డోస్ రిపీట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ 3 months గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు ఫిబ్రవరిలో, మొన్న లాస్ట్ ఫిబ్రవరిలో వచ్చింది. సో టైఫాయిడ్ ఫీవర్ మధ్యలో వచ్చింది, దానికోసం అలోపతి వాడాను. కొంచెం నీరసంగా ఉందంటే కొంచెం ఆ నీరసం ఆ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే సల్ఫర్ 30 వేశాను. మరి మిగతా కంప్లైంట్స్ ఎలా ఉన్నాయంటే ఆయాసం లేదు, నొప్పులు లేవు, కంప్లీట్ గా తగ్గిపోయింది. సో జనరల్ గా ఎక్కడ లిటరేచర్ లో కూడా క్యాలీ ఆక్సలేట్ తాలూకా మెట్రమెడికా కానీ ఎక్కడ లేదు. సో ఐ థాట్ ఈ కేసు యాక్చువల్ గా ప్రెజెంట్ ఇండివిజువల్ గా ఈ కేసు ప్రెజెంట్ చేద్దాం అనుకున్నాను. బట్ అన్నయ్య 2 క్లాసులు ఉన్నాయి, ఖాళీ ఉంది. సో ఒక క్లాస్ థియరీ చెప్పమన్నారు. సో ఐ థాట్ ఆఫ్ యాసిడ్స్ యొక్క థీమ్ చెప్పుకొని ఈ క్యాలీ ఆక్సలేట్ తర్వాత చెప్పుకుందాం అని చెప్పి నేను ఇలా ఫ్రేమ్ చేసుకున్నానండి. సో ఈ క్లాస్ లో ఇక్కడ వరకు ఏదైనా డౌట్స్ కానీ మీ ఐడియాస్ కానీ ఏదైనా? చాలా చక్కగా వచ్చింది సార్. మీరు అనుకున్న మీరు చేసిన ఈ మోడిఫికేషన్ ఏంటంటే కొత్త కేసు కాకుండా ఈ థీమ్ని కూడా అందిద్దామని మీ అసెట్ ఉపయోగపడుతుంది సార్. చాలా వివరంగా ఇచ్చారు. కేసు కూడా మంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సార్? ఎనీ గౌతమ్, ఎనీ ఎడిషన్స్ టు ఇట్? లీలా మనోహర్ గారు, కృష్ణ గారు, నిర్మల గారు, రాజేంద్ర గారు. అంటే ఆక్సాలిక్ యాసిడ్ కంటే కూడా క్యాలీ గ్రూప్ తో బాగా మీకు క్యాలీ థీమ్ నాకు బాగా రన్ అయినట్టు అనిపించింది సార్. ఆ బేసిస్ తో వై నాట్ సింపుల్ ఆక్సాలిక్ యాసిడ్, వై నాట్ ఇట్స్ ఎ క్యాలీ ఆక్సలేట్ అని నేను చదివాను. కానీ యాక్చువల్గా క్యాలీ ఆక్సలేట్ లో మనకి కిడ్నీ తాలూకా కంప్లైంట్స్ ఎక్కువ ప్రామినెంట్ గా ఇచ్చాడు ఈ హార్ట్ కంప్లైంట్స్ కన్నా. బట్ కొన్నిసార్లు మనకి ప్రూవింగ్స్ లో కానీ వాటిలో కొన్నిసార్లు దొరకవు కదా. ఈ క్లినికల్ ఇదే మనకి వెరిఫికేషన్ అది ప్రామినెంట్ గా అనిపిస్తుందని నాకు అనిపించింది. అంటే ఖాళీ గ్రూప్ సంబంధించి ఉండొచ్చు, కానీ ఆక్సాలిక్ కలిస్తేనే అది బాగా మీకు
ఈ జాయింట్ పెయిన్స్, స్మాల్ జాయింట్స్ మొత్తం అంతా ఆవిడకి విపరీతమైన ఆయాసం మధ్యలో బాగా ఆయాసం ఉంది. ఆ ఆయాసం బాగా తగ్గింది. నౌ షీ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రీ ఆఫ్ దట్ డిస్నియా. ఇప్పుడు మెట్లు అది బాగా ఎక్కేస్తుంది. రుమాటిక్ పెయిన్స్ తగ్గినాయండి. రుమాటిక్ పెయిన్స్ కూడా తగ్గినాయి సార్. స్లైట్ నెక్ పెయిన్ ఉంది. మేబీ చూసుకొని మనం ఏదైనా ఇంకో 3-4 months తర్వాత ఒకసారి 2D ఎకో కూడా చేయించాలనుకుంటున్నాను. మేబీ 2D ఎకోలో కూడా మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తే ఇట్ వుడ్ బి ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ హర్. ఆవిడకి మనం చాలా వరకు మంచి చేసినట్టు అయ్యింది. అంటే వాల్వులర్ కంప్లైంట్స్ అంటే అంత త్వరగా ఇదే అవుతుంది కదా. సో ఎంతవరకు మనం స్కోప్ ఉంది అన్నది కూడా మనకి అది వస్తుంది. సో ఇక్కడ క్లార్క్ మెట్రోమెడికా మీరు దాంట్లో కూడా మనకి ఎక్కడ ఇవ్వలేదు సార్ మీకు. ఎట్లా మీరు ఊహించారండి ఇది కాంబినేషన్ ఉండొచ్చని? అది సో ఆక్సాలిక్ యాసిడ్ తో కొంతవరకు నాకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది సార్, కానీ కంప్లీట్ గా వచ్చినట్టు అనిపించలేదు. బికాస్ నాకు అప్పటికున్న ఐడియా ఏంటంటే క్యాలీ గ్రూప్ అన్నదే నేను ఫిక్స్ అయ్యా. క్యాలీతోనే నాకు ఒక ఐడియా అనిపించింది, బట్ క్యాలీ సాల్ట్స్ ఎక్కడ నాకు కనిపించలేదు. బట్ ఇన్ బిట్వీన్ ఆక్సాలిక్ యాసిడ్ నేను వేయాల్సి వచ్చింది టు గివ్ హెర్ సమ్ అపరెంట్ రిలీఫ్. కాన్స్టిట్యూషనల్ రెమెడీ దొరకకపోయినా ప్రస్తుతానికి ఒక స్పెసిఫిక్ రెమెడీ ఇస్తే ఆవిడ కంప్లైంట్స్ కొంత రిలీఫ్ వస్తుంది కదా అన్నది. తర్వాత ఆలోచించి వై నాట్ ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ బోత్ అనిపించింది. ఆక్సాలిక్ యాసిడ్ తో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, బట్ ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ రిలీఫ్, కంప్లీట్ గా రావట్లేదు. సో ఐ థాట్ ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ క్యాలీ ఆక్సలేట్. పోనీ క్యాలీ ఆక్సలేట్ కానీ ఇంకేదైనా ఉన్నాయి, ఇంకెక్కడైనా ఆక్సలేట్ తాలూకు ఇంకేదైనా సాల్ట్ ఏదైనా ఉందా, పర్ఫెక్ట్ మిక్స్చర్ ఏదైనా ఉందా అంటే అక్కడెక్కడ కనిపించలేదు. సో డెఫినెట్లీ క్యాలీ సాల్ట్ గానే ఇది ఉంటుంది అనిపించి సో రిఫర్ చేశాను మిగతా మెట్రోమెడికాస్ లో. ఎక్కడ మనకు ఆ ఆస్పెక్ట్ కనిపించలేదు. సో వై నాట్ వి విల్ డూ సమ్ రీసెర్చ్ వర్క్. ఇది ఒక క్లినికల్ ఎక్స్పీరియన్స్ గా మనకి ఒక ఓపెనింగ్ లా ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెరిమెంట్ చేసాం అన్నమాట. అండ్ ఇది మంచి రిజల్ట్ గానే మనకి ఫ్రూట్ఫుల్ గా వచ్చింది. సక్సెస్ఫుల్ గా పేషెంట్ కూడా రిలీఫ్ వచ్చింది. అవునండి, అవును. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. సరే, ఇంకేమీ డౌట్స్ కానీ డిస్కషన్ లేకపోతే వైండ్ ఆఫ్ చేద్దాం. క్లోజ్ చేసుకోవచ్చు అనుకుంటాను డాక్టర్ గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాస్తవం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.